ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి మేనేజర్ పోస్టులకు సంబంధించి లేటెస్ట్గా అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి శాలరీ చూసుకుంటే మనకి 63,840 రూపీస్ అయితే శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఎవరెవరు అప్లై చేసుకోవాలన్న పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని త్రూ అయితే మనకి మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది కదా. దానికి సంబంధించిన మనకి పోస్టులు అయితే చూసుకుందాం, ఎన్ని వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి వేకెన్సీస్ చూసుకుంటే పోస్ట్ వేకెన్సీస్, సజెస్టెడ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, సెలెక్షన్ ప్రాసెస్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, మేనేజర్కి సంబంధించిన పోస్ట్. గ్రేడ్ స్కేల్ చూసుకుంటే మనకి మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 3 అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వేకెన్సీస్ చూసుకుంటే మనకి బ్యాక్లాగ్ అయితే 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఎస్టీ వాళ్ళకి. రెగ్యులర్లో వచ్చేసి 7 వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 3, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 4, అన్రిజర్వ్డ్ కేటగిరీ 22 వేకెన్సీస్, టోటల్ వచ్చేసి 48 వేకెన్సీస్. అండ్ బ్యాక్లాగ్ది ఒక 2 వేకెన్సీస్, టోటల్ 50 వేకెన్సీస్. టోటల్ 50 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చూసుకుంటే మనకి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి మనకైతే వేకెన్సీస్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక 4-5 వేకెన్సీస్ అయితే వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సజెస్టెడ్ ప్లేస్ చూసుకుంటే మనకి ఎనీవేర్ ఇండియా పోస్టింగ్ అయితే మనకి ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. దీన్ని సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకి షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ బేస్లో అయితే మనకైతే సెలెక్షన్ ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకి ఎంబీఏ ఫినాన్స్, లేకపోతే పీజీడీబీఏ, లేకపోతే పీజీడీబీఎం, ఎంఎంఎస్, సిఏసిఎఫ్ఏ ఇందులో అయితే చేసిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్. దీంతో పాటు మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది చూసుకుంటే మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎంబీఏ మీరు ఇందులో కంప్లీట్ చేసిన వాళ్ళైతే దీంతో పాటు మనకి 3 years ఎక్స్పీరియన్స్ వచ్చేసి కార్పొరేట్ క్రెడిట్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ గానే ఉండాలి, లేకపోతే మనకి సూపర్వైజర్ గానే ఉండాలి, లేకపోతే మేనేజ్మెంట్ రోల్ ఇన్ ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, లేకపోతే అసోసియేట్ ఆర్ సబ్సిడరీ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టార్ ఆర్ లిస్టెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కంపెనీ. ఇందులో అయితే మీరైతే కంపల్సరీ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్ చూసుకుంటే దీనికి కంపల్సరీ ఈ స్కిల్స్ అయితే రిక్వైర్డ్. అనాలిసిస్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్, ఇవైతే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అండ్ మనకి జాబ్ ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది. అండ్ కీ రెస్పాన్సిబిలిటీ ఏరియాస్ కూడా మనకైతే జాబ్కి సంబంధించి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దీన్ని గ్రేడ్ ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే మనకి గ్రేడ్ వచ్చేసి మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 3 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రొబేషన్ పీరియడ్ 2 years అయితే ఉండడం జరుగుతుంది. మినిమం శాలరీ వచ్చేసి 63,840, మాక్సిమం వచ్చేసి 78,230 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. దీంతో పాటు మనకి అలవెన్సెస్ కూడా పే చేయడం జరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, ప్రొవిడెంట్ ఫండ్, కంట్రిబ్యూటరీ పెన్షన్ ఫండ్, ఎన్పిఎస్, లీవ్ ఫేర్ కన్సెషన్, మెడికల్ ఫెసిలిటీ, ఇలా అయితే చాలా మనకి అలవెన్సెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి షార్ట్ లిస్ట్ అండ్ ఇంటర్వ్యూ బేస్లో ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి మనకి 100 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ కాల్ లెటర్ చూసుకుంటే మనకి కాల్ లెటర్ వచ్చేసి మీ వెబ్సైట్లో మనకి వెబ్సైట్ ఇచ్చిండ్రు కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి హార్డ్ కాపీ అయితే మీకు రాదు, ఎలాంటి పోస్ట్ త్రూ అయితే మీకైతే రాదు, వెబ్సైట్ త్రూ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే దీనికి 750 రూపీస్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి నో ఫీ, వీళ్ళైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి హౌ టు అప్లోడ్ డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఇందులో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్ది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్, డీటెయిల్డ్ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఐడి ప్రూఫ్, పీడిఎఫ్ ఐడి ప్రూఫ్. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్,
ఎవరైతే పీడబ్ల్యూబీడి ఈ క్యాండిడేట్స్ ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, దాని క్వాలిఫికేషన్ ఏముంది, డిగ్రీ, ఎంబీఏ, దాని క్వాలిఫికేషన్ ఏమున్నాయో అన్ని సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవి చూసుకుంటే మనకి 500 KB లోపల ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి రెజ్యూమ్ నుంచి మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వరకు ఇవన్నీ పీడిఎఫ్లో 500 KB లోపల ఉండాల్సి ఉంటుంది. అండ్ మీరు అన్ని ఒరిజినల్స్ మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ కాపీస్ అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయకండి. నెక్స్ట్ మనం చూసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 20 KB to 50 KBలో ఉండాలి జేపీజీ ఫార్మాట్లో, దీన్ని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి మనకి 10 KB to 20 KBలో జేపీజీ ఫార్మాట్లో దీన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్లాక్ ఇంక్ తోటి అయితే మనం చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.